హలో! నమస్తే అండి. నా పేరు డాక్టర్ శివ నరసింహారెడ్డి. వెల్కమ్ టు డాక్టర్ బోన్ యూట్యూబ్ ఛానల్. సో, మెయిన్‌గా ఈరోజు వీడియోలో మనము తెలుసుకోవాల్సిందేంటంటే, మీకో చిన్న కేస్ గురించి చెప్తాను. సో, దాని తర్వాత ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఫస్ట్ అండి, ఎప్పుడన్నా మనం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్‌లో ఉన్నప్పుడు చిన్న చిన్న పిల్లలండి డోర్‌లో వేలు పెట్టుకొని డోర్ వేశారనో అట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే, పిల్లలకు ఇట్లా చేతి చూపుడు వేలు గానీ, ఇంకా వేరే వేలు గానీ దాంట్లో క్రష్ అయిపోయి ఒక్కోసారి వేలు తెగిపోతుందనమాట. అలాంటి కండిషన్స్‌లో ఏంటంటే, మా దగ్గర డాక్టర్స్ గూడా కొద్దిమందికి ఈ లూప్స్ అనేవి ఉంటాయి. లూప్ అంటే ఏం లేదండి. మనకు భూతద్దం టైప్‌లో మనకు చిన్న ఏదన్నా నరాలు గాని, ఇవన్నీ కుట్లు వేయాలంటే డాక్టర్స్ వాడే ఇన్‌స్ట్రుమెంట్‌ని అదే మనము దాన్నే లూప్ అంటాము. సో, ఈ లూప్ అనేది మాకు చాలామంది డాక్టర్స్‌కి ప్రాక్టీస్ అనేది చాలా తక్కువుంటుందండి. ఇది జనరల్‌గా ప్లాస్టిక్ సర్జన్స్ గానీ, లేకపోతే హ్యాండ్ సర్జన్స్ గానీ రెగ్యులర్‌గా వాడే ఇన్‌స్ట్రుమెంట్. అది కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ గూడా ఉంటుంది. సో, అందుకు అందరు డాక్టర్స్ కొని వాడరనమాట బేసిక్‌గా. సో, నేను రీసెంట్‌గా ఒక కోర్స్‌కెళ్ళానండి. హ్యాండ్ మైక్రోస్కోపిక్ సర్జికల్ స్కిల్స్ కోర్స్ అని ఢిల్లీలో జరిగింది. సో, వాళ్ళేంటంటే డాక్టర్స్‌ని ఎంకరేజ్ చేయడానికి అంటే ఇలాంటి సెట్స్ అనేవి అందరి డాక్టర్స్‌కి ఉండాలి అనేది వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో, అందరి డాక్టర్స్ ఇలాంటి కిట్స్ మెయింటైన్ చేస్తే ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటారు. అంతో ఇంతో సొసైటీకి హెల్ప్ అవుతుంది. అలాగే వాళ్ళకి కొద్దిగా మంచి పేరు వస్తుందనే ఇంటెన్షన్ కూడా ఒకటి. సో, వాళ్ళేంటంటే ఇలా కొత్తగా ట్రైన్ అయ్యే వాళ్ళకి ఇలాంటి స్కిల్స్ గూడా ఉండాలి. అది ఏదో చాలా ఎక్స్‌పెన్సివ్ ఇన్‌స్ట్రుమెంట్ అని చాలామంది కొనట్లేదని గూడా అనుకున్నారో ఏమో తెలీదు. సో, వాళ్ళు నాకు కూడా ఒకటి గిఫ్ట్ లాగా ఇచ్చారండి. మేము ఆ కోర్స్‌లో జాయిన్ అయినందుకు కాన్సెప్చువల్ ఆర్థోపెడిక్స్ అని ఉంటుందండి. వీళ్ళు రియల్లీ దే డిడ్ ఎ వెరీ గుడ్ థింగ్. దే ఆర్ గివింగ్ దిస్ కిట్ టు ఆల్ ద డాక్టర్స్ హూ ఎవర్ పార్టిసిపేటెడ్ ఫర్ ద హ్యాండ్ మైక్రోస్కోపిక్ సర్జికల్ స్కిల్స్ కోర్స్ అనమాట. సో, నాకు తెలిసిన డాక్టర్స్ కూడా ఎవరన్నా ఆర్థోపెడిషియన్స్ కానీ, ఈవెన్ జనరల్ సర్జన్స్ కానీ, వీళ్ళకి కూడా ఈ కోర్స్ వల్ల కొద్దిగా బెనిఫిటే ఉంటుందండి. వెనెవర్ దే ఆర్ డూయింగ్ ఇన్ సమ్ ప్రైవేట్ ప్రాక్టీస్ ఆర్ ఇన్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా ఈ స్కిల్స్ నేర్చుకొని ఉండడం అనేది ఒక ఎక్స్‌ట్రా బెనిఫిట్ అనమాట. టు సర్వ్ దేర్ పేషెంట్స్. సో, ఈ జనరల్‌గా ఏంటంటే, ఇంకా నేను వేరే డాక్టర్స్ కూడా అరే! మీరు కూడా క్యారీ చేయండి ఇలాంటివి. సో, దిస్ విల్ బి ఎ వెరీ గుడ్ థింగ్. వెన్ యూ హావ్ సమ్ ఇన్‌స్ట్రుమెంట్ ఇన్ యువర్ హోమ్, లేదు ఇన్ యువర్ హాస్పిటల్, యూ విల్ స్టార్ట్ యూజింగ్ దట్ ఇన్‌స్ట్రుమెంట్. సో, ఈ ఇన్‌స్ట్రుమెంట్ నేను బయట ఎంక్వైరీ చేస్తే సమ్ రూ. 2500కే దొరుకుతుంది. నేను కూడా ముందు ఎర్లియర్ డేస్‌లో మా సీనియర్స్ చాలామంది చేసేవాళ్ళు. ఇట్లా లూప్ వాడి ఈ మైక్రోస్కోపిక్ సర్జికల్ స్కిల్స్. నేనేంటంటే చాలా ఎక్స్‌పెన్సివ్ ఇన్‌స్ట్రుమెంట్ మనం అంత రెగ్యులర్‌గా ఏం వాడతాంలే అని నేను గూడా కొనలేదు. బట్ వెన్ ఐ గాట్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ ద కోర్స్ ఇట్‌సెల్ఫ్, ఐ థాట్ యాహ్! ఇఫ్ ఇట్ ఈస్ సో ఆహ్, లెస్ ప్రైస్ అంత తక్కువ ప్రైస్‌లో దొరుకుతున్నప్పుడు వై కాంట్ ఆల్ ద డాక్టర్స్ కెన్ గెట్ వన్. 2500 అంటే ఇట్ విల్ బి అఫోర్డబుల్ టు మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ అండి. సో, దట్ ఈస్ ద ఒరిజినల్ ప్రైస్. యాక్చువల్‌గా అది ఒకటి డెంటల్ లూప్ అండి అది. బట్ 3.5 టైమ్స్ మాగ్నిఫికేషన్ ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ సమ్ లైట్ సోర్స్ ఆల్సో. సో, దట్ విల్ బి ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ ఆల్ ద డాక్టర్స్. సో, చూడండి దిస్ ఈజ్ ఏ లూప్ కిట్ అండి. నాకైతే కాన్సెప్చువల్ ఆర్థోపెడిక్స్ వాళ్ళు ఇచ్చారు. వెన్ ఐ అటెండెడ్ దట్ పర్టిక్యులర్ కోర్స్ విచ్ వాస్ మెయిన్‌లీ డన్ బై డాక్టర్ అనిల్ దల్ sir, డాక్టర్ అపూర్ మెహ్రా sir అండ్ డాక్టర్ పంకజ్ జిందాల్ sir అండ్ దెన్ దేర్ టీమ్. ఇంకా డాక్టర్ కొతుల్ సార్, అలాగే డాక్టర్ వినీత్ సార్, ఇంకా చాలామంది వాళ్ళ టీమ్ అంతా ఉందండి. దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్ యంగ్ డాక్టర్స్ అండ్ దే వాంట్ టు టీచ్. దట్ ఈస్ దేర్ మెయిన్ మోటో. సో, ఇప్పుడు మనకు ఈ లూప్‌లో ఏమేమి అవైలబుల్‌గా ఉన్నాయనేది చూద్దాము. ఫస్ట్ థింగ్ ఐయామ్ ఓపెనింగ్ ఇట్ అండి.
మంచి ప్రొటెక్షన్ ఉంది దీంట్లో బ్యాగ్‌లో. చూడండి ఇదంతా మొత్తం ఒక స్పాంజ్ టైప్‌లో ఉందన్నమాట మొత్తము. ఎప్పుడన్నా కింద పడిపోయినా అనుకోకుండా ఇది ఒక క్లాత్ మనము ఈ గ్లాసెస్‌ని క్లీన్ చేసుకోవడానికి. సో, దీస్ ఆర్ ద గ్లాసెస్ అండి విత్ 3.5 మ్యాగ్నిఫికేషన్. అలాగే ఇది మనకు లైట్ సోర్స్ అండి. దీనికి ఫిక్స్ చేసుకునేలాగా, మౌంట్ చేసుకునేలాగా ఉంటుంది. మన గ్లాసెస్ ఇచ్చారు కదా! ఈ గ్లాసెస్ వేర్ చేసుకొని మనం మౌంట్ చేసుకోవచ్చనమాట. మౌంట్ చేసుకుంటే దీనివల్ల లైట్ అనేది మనకొస్తుందనమాట. ఈ లైట్‌కి ఏంటంటే సోర్స్ ఇది. ఇది ఆల్మోస్ట్ ఒక బ్యాటరీ లాగా ఉంది. దీనికి ఫిక్స్ చేసుకొని మనము ఈ లైట్‌ని కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇది హెడ్ బ్యాండ్ లాగా వచ్చింది. సో, మనం ఏంటంటే దీనికి ఫిక్స్ చేసుకొని ఇలా దీనికి ఫిక్స్ చేసుకొని మనము తల భాగానికే తగిలించుకోవచ్చనమాట. ఎందుకంటే మనం ఇట్లా కొద్దిగా ముందుకి వంగి ఏదన్నా ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాం కదా! నర్వ్ రిపేర్స్ కానీ, వాస్కులర్ రిపేర్స్ కానీ అలాంటి టైంలలో మన తల భాగం నుంచి జారి పడిపోకుండా ఉండడానికి ఈ హెడ్ బ్యాండ్ అండి. ఇది టైట్ చేసుకునేలాగా ఉందన్నట్టు. ఓకే. సో, నెక్స్ట్ మనకు చిన్న స్క్రూ డ్రైవర్ కూడా ఇచ్చారండి. ఈ స్క్రూ డ్రైవర్ ఏంటంటే మెయిన్‌గా మనకి లూప్‌లో ఈ మ్యాగ్నిఫికేషన్ కదా! ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి అన్నమాట. డిక్లైనింగ్ యాంగిల్, హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని స్క్రూస్ ఉన్నాయి కదా! దాన్ని టైట్ చేసుకోవడానికి ఈ స్క్రూ వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న నాబ్ ఉందండి. ఈ నాబ్ వల్ల ఏంటంటే మనము ఇంటర్ పీపులరీ డిస్టెన్స్ అంటాము. మనకు ఫోకసింగ్ యాంగిల్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఓకే. ఇంకొద్ది మందికి ఏంటంటే ఈ గ్లాసెస్ వాడుతున్నాం కదా, నాకైతే సైట్ లేదండి. నాకు లోకల్గా అంటే రెగ్యులర్గా వాడే గ్లాసెస్ అంటూ ఏం లేవు. సో, నాకు ఇదైతే పర్ఫెక్ట్గా అవుతుంది. కానీ కొద్దిమందికి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకు గ్లాసెస్ ఉంటాయండి. వాళ్ళకి ఐసైట్ ఉండడం వల్ల అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఈ చిన్న మెటల్ రెక్టాంగులర్ ట్రయాంగిల్ ఉంది కదండి, ఇది ఏంటంటే రెక్టాంగులర్ పీస్ అనమాట. ఇది ఎక్స్ట్రా పీస్ ఇచ్చారు. దీంతో వాళ్ళ గ్లాసెస్కి ఫిట్ చేసుకునే విధానంగా ఉంటుందన్నమాట. అవేవో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. సో, దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్ అండి. యాక్చువల్గా 3.5 మ్యాగ్నిఫికేషన్ అయితే మనకు సరిపోతుంది. దిస్ ఈజ్ లైక్ ఎ బిగినర్ లెవెల్ లూప్. యాక్చువల్గా ఇది డెంటల్ లూప్ అని దీని మీద మెన్షన్ చేస్తుంది నాకు. ఓకే. సో, యాక్చువల్గా ఇది ఎండోపింగ్ డెంటల్ లూప్ అని మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసుకున్నా కూడా మీకు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. సమ్ 2500 నుంచి 2800 రూపీస్లో దొరుకుతుందండి. డోంట్ థింక్ దట్ యూ షుడ్ స్పెండ్ ఓన్లీ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఫర్ లూప్స్ అని. ఎందుకంటే ఫస్ట్ మనము ఏదో ఒకటి కొనాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. తర్వాత నిదానంగా మనకు ఆ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఓకే. సో, నేను ఇప్పుడు మీకు ఈ లూప్ వేసుకొని చూపిస్తానండి. సో, చెప్పాను కదా ఇది. సో, నాకైతే ఐసైట్ లేదు. సో, నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ లూప్ ఏదైతే ఉందో దీనికి హెడ్ బ్యాండ్ని ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసి ఇప్పుడు నేను ఎలా యూస్ చేయాలని చూపిస్తాను. చూడండి, లూజ్ చేసుకుంటున్నాను. సో, ఇలా అన్నమాట. సో, ఈ హెడ్ బ్యాండ్ ఉంది కదా, ఇది వెనకల టైట్ చేసుకోవచ్చు. అయ్యో, ఇది కూడా వచ్చిందండి, ఒక్క నిమిషం. సో, ఇది కూడా వచ్చింది. కొద్దిగా టైట్ చేసుకోవచ్చు. ఇలాగా. సో, ఇది మనం ఇలా ముందుకు ఎప్పుడైనా వంగామనుకోండి, అది జారిపోయే అవకాశం ఉంటుంది. సో, దీన్ని ఇలా టైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ నాబ్ ఉంది కదా, ఈ నాబ్తో ఇంటర్ పీపులర్ డిస్టెన్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇది జనరల్గా అబ్బాయిలలో అయితే 64 mm ఉంటుంది, అమ్మాయిలలో అయితే 62 mm దాకా ఉంటుందన్నమాట. ఇది మెయిన్గా డెంటల్ లూప్ కోసం అన్నట్లే వీళ్ళు తయారు చేసినట్టుంది. సో, ఇదేంటంటే మనకు డిక్లైనింగ్ యాంగిల్ అనమాట. దీన్ని ముందుకు కిందికి ఇట్లా పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఎప్పుడైనా సరే మనకి ఇంటర్పీపులర్ డిస్టెన్స్ చెక్ చేసుకోవడానికి ఒక వేలు పెట్టుకోండి ఫస్ట్. ఒక వేలు కొద్ది దూరంలో పెట్టామనుకోండి, మనకు ఇది అంటే ఇంటర్పీపులర్ డిస్టెన్స్ సరిగ్గా అరేంజ్ కాకపోయిందనుకోండి, మనకు డిప్లోపియా అంటాం. అంటే ఒకే ఇమేజ్ రెండు ఇమేజెస్లా కనపడే అవకాశం ఉంటుంది. సో మనకు సింగిల్ ఇమేజ్ కనపడేంత దాకా దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నాకైతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటాను నాబ్తో. ఓకే అండి, నాకు 3.5 మ్యాగ్నిఫికేషన్లో నా థంబ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ షుడ్ యూజ్ అండి. ఎప్పుడైనా సరే లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఈ లైట్ సోర్స్ని కూడా మనము ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి డిజిటల్ నర్వ్స్ అనే కాదు, వాస్కులర్ రిపేర్స్ కానీ, అప్పుడు మనకి ఈ అడ్వెంటీషియా ఇవన్నీ తీసేసేటప్పుడు, ఓకే, సో సూచరింగ్ చేసేటప్పుడు ఇవి మైక్రో సూచర్స్ అని వస్తాయండి. 6-0 సైజ్ కంటే ఇంకా 8-0 కానీ 10-0 కానీ అలాంటివి ఎప్పుడన్నా వాడేటప్పుడు కానీ ఐ థింక్ దిస్ విల్ బి లిటిల్ హెల్ప్ఫుల్ అండి. మనం జనరల్గా 6-8 దాకానే సరిపోతాయి, మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకొద్ది మంది ఇంకా లేదు నాకు ఇంకా ప్రొఫెషనల్ టైప్లో కావాలనుకుంటే దే కెన్ బై సమ్ ఎక్స్పెన్సివ్ లూప్స్. బట్ ఐ థింక్ ఫర్ స్టార్టింగ్ యాజ్ అ బిగినర్ I think 2500 is a very good loop which we can use అండి. ఎప్పుడన్నా మనం అనుకోకుండా ఫస్ట్ ఎర్లీ డేస్లో మనం ఎప్పుడన్నా కింద పడిపోవడము లేకుంటే ఏదన్నా పాడైనా కూడా మనము విల్ నాట్ ఫీల్ బ్యాడ్ అన్నట్లు నేను అనుకుంటున్నా. సో ఎనీ డాక్టర్ హూ వాంట్ టు బీ ఎ సర్జన్ అండ్ ఇఫ్ దే వాంట్ టు ఇంప్రూవ్ దేర్ సర్జికల్ స్కిల్స్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ లూప్ విత్ యూ. సో ఐ అడ్వైజ్ ఆల్ ద డాక్టర్స్ టు బై వన్ లూప్ at a very decent price, 2,800 or 2,500, I don't know. You can search it in internet and you can search as Indoking Dental Loop. Okay, so at this price you can get it and start using that loop for your tendon repair, which could be your flexor tendons or extensor tendons, and you can also start using for nerve repairs. Okay, and you can also use it for any vascular repairs. These are all very important, especially vascular repairs. If you can do that, will be a life saving thing. And when you have a loop in the midnight in most of the district level areas also, sometimes it is very difficult to get a vascular surgeon. So when you know these skills and when you have a loop, it's a big bonus, and this will be very helpful to patients also. Thank you. Start using the loop, learn microscopic surgical skills from your seniors or go and attend some microscopic surgical skills course. Okay, I think once in Hyderabad it was conducted by Dr. Jagan Mohan Reddy sir from Sindhu Hospital. I attended there also, and this is my second microscopic surgical skills course which I have attended from Conceptual Orthopedics, which is captained by Professor Anil Dal sir. Okay, I am very thankful. It was a very good course, and I also heard from my friends that such course is also conducted by Ganga Hospitals from Coimbatore. Okay, so this is a basic information I thought to share to all my patients and the doctors who want to learn and who are very eager to learn these microscopic surgical skills. Thank you very much.